హాయ్ ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న బీటా ఫిష్ ట్యాంక్ అయితే క్లీన్ చేయబోతున్నాను. నేనైతే ఇప్పుడు క్లీన్ చేస్తానికి తీసుకెళ్ళాక నా దగ్గర ఉన్న బీటా ఫిషెస్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర బీటా ఫిషెస్ ఉన్నాయి కదా, అవినైతే ఇప్పుడు ఎంటీ గ్లాస్లో అయితే పడుతున్నాను. నా దగ్గర ఉన్న బీటా ఫిషెస్ అయితే 3 ఉన్నాయి. ఫిష్ నెట్ ఎక్వేరియంలో పట్టదు కాబట్టి నేనైతే చేతితో పట్టుకుంటున్నాను. ఇంకో ఫిష్ని గిట్ట పట్టుకుందాం. ఇప్పుడు ఇంకో ఫిష్ని గిట్ట పట్టుకుంటున్నాను. మీకు 3 ఫిషెస్ అయితే మీకు చూపిస్తాను. ఇదైతే మేల్ ఫిష్. దీనికి ఒక పేరు సజెస్ట్ చేయండి, కామెంట్లోనైతే పెట్టండి. ఇప్పుడు ఇంకొక ఫిష్ చూపిస్తున్నాను. దీనికి గిట్ట ఒక నేమ్ అయితే సజెస్ట్ చేయండి, ఈ కామెంట్లో అయితే పెట్టండి దీని నేమ్ గిట్ట. ఇదైతే మేల్ ఫిష్ బీటా ఫిష్, ఇదైతే ఫీమేల్ బీటా ఫిష్. దీనికి గిట్ట ఒక నేమ్ సజెస్ట్ చేయండి. దీనికి ఎక్కువ లైక్స్ వస్తే ఆ నేమ్ అయితే పెడతాను. ఫీమేల్ బీటా ఫిష్ ట్యాంక్లోనైతే వాటర్ అయితే తీసేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎక్వేరియంలో ఉన్న ఫాక్స్టైల్ అయితే తీసేస్తున్నాను. 2 బీటా ఫిషెస్ అయితే అందులో ఉండాలని ఒక అట్టలాగా పెట్టాను కదా, దాన్ని అయితే ఇప్పుడు తీసేస్తున్నాను. ఎక్వేరియంలో ఉన్న వాటర్ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు బ్రష్ తోటి అయితే క్లీన్ చేసుకుందాం, క్రాచెస్ పడకుండా. నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, అందరూ సపోర్ట్ చేయండి. నన్ను ఇన్స్టా పేజ్ గిట్ట రీసెంట్గా క్రియేట్ చేశాను, అందులో కూడా సపోర్ట్ చేయండి అందరూ నన్ను. ఇప్పుడైతే ఎక్వేరియం అయితే అక్కడ పెడుతున్నాను టేబుల్ మీద. ఇప్పుడైతే వాటర్ ఫిల్ చేసుకుందాం. వాటర్ ఫిల్ చేసుకున్నాకైతే ఫిషెస్ అయితే వేసుకుందాం. ఫీమేల్ బీటా ఫిష్ ట్యాంక్లో కూడా వాటర్ అయితే ఫిల్ చేసుకుందాం. చేసుకున్నాకైతే ఫిషెస్ అయితే అందులో వదులుదాం. ఇప్పుడైతే వాటర్ అయితే ఫిల్ చేశాను కదా, అందులోనైతే ఫిషెస్ అయితే వదులుకున్నాం. నా దగ్గర ఉన్న ఫిషెస్ ఇప్పుడైతే ఎక్వేరియంలోకి ఫిష్ అయితే వదిలేసాను. నా దగ్గర ఉన్న ఇంకో బీటా ఫిష్ కూడా అందులోకి వదులుకుందాం. ఇప్పుడైతే వదిలేస్తున్నాను అందులోకి. నా దగ్గర ఉన్న ఫీమేల్ బీటా ఫిష్ని అయితే వదిలేస్తున్నాను దాని ట్యాంక్లోకి. బాయ్ ఫ్రెండ్స్.